పెద్ద జీతాలు, పెద్ద సమస్యలు, భారత ధనవంతుల ఆర్థిక సవాళ్ళు. నమస్తే, మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భారతదేశంలోని ధనవంతులు అంటే సంవత్సరానికి 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ పన్ను తరువాత సంపాదించే వారు వారి ఆర్థిక జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు అనేది ఈ సర్వే సారాంశం. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త సౌరవ్ ముఖర్జీకి చెందిన మెర్సెలస్ అండ్ బ్రాన్స్కీల్ సంస్థలు ఇటీవల చేసిన ఒక సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ఫలితాలు వారి మనస్తత్వం, వారు ఎందుకు డబ్బు ఆదా చేయడంలో ఇబ్బంది పడుతున్నారు మరియు వారి భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే ముఖ్యాంశాలు: పెద్ద జీతాలు, పెద్ద సమస్యలు. ఆదాయం ఉన్నంత వరకే అన్ని సౌకర్యాలు కాదు. ఆదాయం ఆగినప్పుడు కూడా అలాంటి జీవితాన్ని సాగించగలమన్న ధైర్యమే నిజమైన ఫైనాన్షియల్ లిబర్టీ మీరు అనుకోవచ్చు. సంవత్సరానికి 50 లక్షల పైగా సంపాదించే వారికి ఆర్థికంగా ఏ లోటు ఉంటుంది అని. కానీ ఈ సర్వే ప్రకారం వారిలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి జీతాలు పెద్దవే అయినా వారి సమస్యలు కూడా అంతే పెద్దవిగా ఉన్నాయి. ఆదా చేయడంలో విఫలం. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 43% మంది తమ పన్ను తర్వాత ఆదాయంలో 20% కన్నా తక్కువ ఆదా చేస్తున్నారట. అంటే నెలకు 4 లక్షలు సంపాదిస్తున్న కేవలం 80,000 రూపాయల కన్నా తక్కువ మాత్రమే పొదుపు చేయగలుగుతున్నారు. నిత్యావసర నిధి కొరత. ఆశ్చర్యకరంగా వీరిలో 14% మందికి ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ లేదట. అంటే అనుకోని కష్టం వస్తే వారి ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రతి 5గురిలో 2కి పెట్టుబడి ఎంపికలపై సరైన అవగాహన లేదు. దీనివల్ల వారు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. డెత్ బర్డన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మందికి ఏదో ఒక రకమైన అప్పు ఉంది, ముఖ్యంగా గృహ రుణాలు. వారి వైఖరి మరియు మనస్తత్వం హై ఆస్పిరేషన్స్, లో ప్రిపేర్. ఈ సర్వే ప్రకారం ధనవంతుల ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ వాటిని చేరుకోవడానికి అవసరమైన సన్నద్ధత వారిలో కొరవడింది. పెద్ద కలలు. 75% మంది తమ పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ళ కోసం డబ్బు కూడబెట్టాలని కోరుకుంటున్నారు. 30% మంది అందులో ముందుగానే పదవీ విరమణ చేయాలని కూడా ఆశిస్తున్నారు. వాస్తవ పరిస్థితి అయితే 30% మంది ఆర్థిక క్రమశిక్షణ లేదని ఒప్పుకున్నారు. మరో 30% మంది ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ వెనకాడుతూనే ఉన్నారు. వాస్తవానికి వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఈక్విటీ పెట్టుబడులు చాలా అవసరం. ప్యాషన్ ఫర్ రియల్ ఎస్టేట్. చాలామంది తమ పెట్టుబడులలో సింహభాగాన్ని రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. తమ నివాస గృహం కాకుండా అదనపు ఆస్తులను కూడబెట్టుతున్నారు. ఈక్విటీ వంటి ఇతర ఆస్తి తరగతులలో ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారు. ఎందుకు ఆదా చేయలేకపోతున్నారు? మానసిక విశ్లేషణ. ఇంత సంపాదిస్తున్న వీరు ఎందుకు డబ్బు ఆదా చేయడంలో ఇబ్బంది పడుతున్నారు? దీని వెనక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వస్తువులు, విలాసవంతమైన విహారయాత్రలు వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆదా చేయడానికి డబ్బు మిగలడం లేదు. సోషల్ ప్రెషర్. స్నేహితులు, బంధువులతో పోల్చుకొని వారికన్నా గొప్పగా జీవించాలనే తాపత్రయంలో ఆర్థిక స్థితికి మించి ఖర్చు చేస్తుంటారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. దీర్ఘకాలిక లక్ష్యాల కన్నా తక్షణ ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఈ రోజును ఆస్వాదిద్దాం, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే మనస్తత్వం కూడా ఒక కారణం. ఫైనాన్షియల్ లిటరసీ డెఫిషియన్సీ. డబ్బు సంపాదించడంపై పెద్ద శ్రద్ధ, దానిని ఎలా నిర్వహించాలనే దానిపై ఉండదు. పెట్టుబడి ఎంపికలు, వాటిలోని నష్ట భయాలు మరియు పన్ను ప్రణాళిక వంటి విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి? మీరు ఏమి చేయాలి? మీరు ఏమి తెలుసుకోవాలి? మరి ఈ ఆర్థిక సవాళ్ళను అధిగమించి భవిష్యత్తును ఎలా భద్రపరుచుకోవాలి? నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాట్ యూ షుడ్ డూ. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. జీతం రాగానే ముందుగా మీ ఆదాయం మరియు పెట్టుబడుల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి. మిగిలిన దానితోనే మీ ఖర్చులను ప్లాన్ చేయండి. మీ పొదుపు
ఆటోమేట్ చేయండి. బిల్డ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా ఉంచండి. దీనిని లిక్విడ్ ఫండ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం మంచిది. మ్యూచువల్ ఫండ్తో ప్రారంభించండి. ఈక్విటీ మార్కెట్పై అవగాహన లేని వారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక మంచి మార్గం. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి. మార్కెట్ ఒడిదుడుకు భయపడకుండా దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించండి. డోంట్ రన్ ఆఫ్టర్ హాట్ స్టాక్స్ ఆర్ టిప్స్. వాట్ యూ షుడ్ నో. ఆదాయం సంపద కాదు. అధిక ఆదాయం కలిగి ఉండడం వేరు, సంపదను సృష్టించడం వేరు. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానికన్నా మీరు ఎంత ఆదా చేసి దానిని ఎలా పెట్టుబడిగా పెడుతున్నారు అన్నదే ముఖ్యం. డైవర్సిఫికేషన్. మీ పెట్టుబడులను కేవలం రియల్ ఎస్టేట్కే పరిమితం చేయకండి. ఈక్విటీ, బంగారం మరియు అంతర్జాతీయ మార్కెట్ల వంటి వివిధ ఆస్తి తరగతుల్లో పెట్టుబడులను విస్తరించండి. చూస్ ద రైట్ అడ్వైజర్. స్నేహితులు లేదా బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఇచ్చే సలహాలపై గుడ్డిగా ఆధారపడవద్దండి. అవసరమైతే సెబీ రిజిస్టర్డ్ పీ ఓన్లీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. మీ ప్రెజెంట్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ సేవ్ చేసి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారు? మీరు నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు పయనిస్తున్నారా? తప్పక కామెంట్ చేయండి. నిపుణుల అభిప్రాయాలు. ఈ సర్వేపై సౌరభ్ ముఖర్జీ మాట్లాడుతూ, ఇండియాస్ వెల్దీ లివ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ హై ఆస్పిరేషన్స్ అండ్ లో సేవింగ్స్. స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి లేకుండా వారి లక్ష్యాలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి అని అన్నారు. ఇతర ఆర్థిక నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవన శైలిని అదుపులో ఉంచుకొని ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకొని దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులను పెట్టినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించగలరని వారు సూచిస్తున్నారు. కాబట్టి మీరు నెలకు 50,000 సంపాదించిన, 50 లక్షలు సంపాదించిన ఆర్థిక ప్రణాళిక మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీ ఆదాయం ఎంత అన్నది కాదు, మీరు దానిని ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపైనే మీ ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే పైన కనబడుతున్న నంబర్కు కాల్ చేయగలరు. అలాగే మా వెబ్సైట్ను విజిట్ చేసి మాతో కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్ని సమూలంగా మార్చేందుకు సహాయపడగలం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. మరింత మందికి ఈ వీడియోను చేరేందుకు సహాయపడండి. షేర్ చేయండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆర్థిక ప్రయాణంలో మీకు ఏవైనా సందేహాలుంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. తెలివైన పెట్టుబడులు, సురక్షిత భవిష్యత్తు. ధన్యవాదములు. జై హింద్, జై భారత్.